ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. జై హనుమాన్, జై శ్రీరామ్. 2025లో ఆషాఢ అమావాస్య జూన్ 25న వస్తుంది. అమావాస్య తిథి జూన్ 24 సాయంత్రం 6:59 నుండి జూన్ 25 సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఆషాఢ అమావాస్య హిందూ క్యాలెండర్లోని ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య. ఇది పితృదేవతలకు ప్రత్యేకంగా అంకితం చేయబడింది. ఈ రోజున భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ధ్యానం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు మరియు పూర్వీకుల ఆత్మల శాంతి కోసం ప్రార్థనలు చేస్తారు. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం, వారికి తర్పణాలు, శ్రాద్ధకర్మలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజున దాన ధర్మాలు చేయటం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఆషాఢ అమావాస్య నాడు సత్యనిష్టతో, భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాలను పాటించడం వలన సకల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆషాఢ అమావాస్య నాడు చేయవలసినవి: పవిత్ర స్నానం, నదిలో లేదా మరేదైనా పవిత్ర ప్రదేశంలో స్నానం చేయాలి. పూర్వీకుల పేర్లతో నీళ్లు వదలడం అంటే తర్పణాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, అన్నదానం, వస్త్రదానం మొదలైనవి చేయాలి. మరియు పూర్వీకుల పేరిట శ్రాద్ధకర్మలు చేయాలి. ఆషాఢ అమావాస్య నాడు చేయకూడనివి: చెడు ఆలోచనలు, మాటలు, పనులు చేయకూడదు. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. గొడవలు, కలహాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన సూచన: ఆషాఢ అమావాస్య రోజున అశ్వత్థ వృక్షం కింద ఆవాల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున ఇంటికి దక్షిణ దిక్కున ఆవాల నూనె దీపం వెలిగించడం కూడా మంచిది. ఈ విధంగా చేయండి, మంచి జరుగుతుంది.